17 అక్టోబర్ 2025 నుండి 16 నవంబర్ 2025 వరకు, అంటే దాదాపుగా నెల రోజుల పాటుగా ఈ యొక్క రవి గ్రహం గోచారంలో బలహీన రాశి అయినటువంటి డెబిలిటెడ్ ప్లేస్ అయినటువంటి తులారాశిలో స్థితి పొందబోతున్నారు. సో విశేషం ఏంటంటే ఇక్కడ రవి తులారాశిలో బలహీన పొందితే ఆ రాశ్యాధిపతి శుక్రుడు కూడా నవంబర్ 1వ తారీఖు వరకు కూడా ఆయన కూడా శుక్రుడు కన్యా రాశిలో బలహీనంగా ఉంటారు. అంటే రవి గ్రహం ఉన్నటువంటి రాశ్యాధిపతి కూడా బలహీనంగా ఉంటారు 15 రోజుల పాటుగా. రవి ఏమో 30 రోజుల పాటుగా బలహీనంగా ఉండబోతున్నారు. సో కాబట్టి ఈ యొక్క గోచార ఫలితం ఏ విధంగా ఉంటుంది, అసలు రవి గ్రహానికి ఉన్న కారకత్వం ఏంటి, ఇంపార్టెన్స్ ఏంటి, ఇవన్నీ కూడా సుదీర్ఘంగా చర్చిద్దామండి. అదేవిధంగా శుభాశుభ ఫలితాలు ఉంటాయి, రెమెడీ ఏమిటో చక్కగా విశ్లేషిద్దాం. సో చివరిదాకా చూడగలరు. నచ్చితే లైక్ చేయండి, 10 మంది బంధుమిత్రులకు షేర్ చేయగలరు. మరి వృశ్చిక రాశి లేదా వృశ్చిక లగ్నం వారికి ఏ విధంగా ఉంటుంది అంటే, వృశ్చిక రాశికి అధిపతి కుజుడు వృశ్చిక రాశిలో విశాఖ 4వ పాదం, అనురాధ 4 పాదాలు, జ్యేష్ఠ 4 పాదాలు, 9 నక్షత్ర పాదాలు ఉంటాయండి. సో వీరికి ఎలా ఉంటుందో చూద్దాం. వృశ్చిక రాశి మరియు వృశ్చిక లగ్నం వారికి 10వ అధిపతి రవి. 10వ అధిపతి రవి అయి ఆయన 12వ స్థానంలో ఉన్నారు. 12 అంటే బహుదూరము, విదేశీయానము, దూర ప్రాంతము, ప్రయాణాలు. అంటే వృత్తిపరంగా మీరు చేసే ప్రయాణాలు కొన్ని వృధా అవ్వచ్చు, ఉద్యోగపరంగా బహుదూరం వెళ్ళాల్సి రావటం, కాస్త స్ట్రెయిన్ అవ్వటం ఉంటుంది. అదేవిధంగా 12వ స్థానం అంటే ఖర్చులు, బహుదూర ప్రయాణం. 10 అంటే ఉద్యోగము, 12 అంటే చిన్న చిన్న ఆటంకాలు, ఉద్యోగాల్లో ఆటంకాలు, సడన్గా బ్రాంచో సంథింగ్ మారటం కావచ్చు, ఇలాంటివి ఉంటాయండి. మరి జాగ్రత్తలు ఏం తీసుకోవాలి అంటే, సో కోర్టు కేసులు కానీ, అదేవిధంగా కోర్టు కేసుల విషయాల్లో మీరు జాగ్రత్తగా ఉండాలి. మీకు అంతర్గత అంటే హిడెన్ ఎనిమీస్ కూడా కొంతమంది ఉంటారు. రహస్య శత్రువులు మీతోనే బాగానే ఉంటారు, కానీ మీ యొక్క భాగోగుల మీద కాకుండా మీ మీద నెగిటివ్ ఆస్పెక్ట్లో కలిగి ఉంటారు. అలాంటి వాటితో జాగ్రత్తగా ఉండాలి. మరి ఏం మంచి జరుగుతుందయ్యా అంటే, 6వ స్థానం మీద ఉచ్చ దృష్టి, బలమైన దృష్టి పెడుతూ ఉంటారు. 6వ స్థానం అంటే ఏంటి? శత్రువులను జయించడం, మీ యొక్క శత్రువు మీద ఓవర్కమ్ చేయటం, ఆరోగ్యం కూడా అవుతుంది కదా, ఆరోగ్యం మెరుగుపరుచుకోవడం లాంటివి ఎక్కువగా కనపడుతూ ఉంటాయండి. నెగిటివ్ ఉంటుంది, పాజిటివ్ ఉంటుంది. సో ఉదాహరణకు తీసుకుంటే ఒక జాతకుడు లేదా జాతకురాలు వారి యొక్క ఉద్యోగ విభాగంలో, జాబ్ స్టేటస్లో, ఉద్యోగ విషయంలో ఏంటంటే కొంత ఇబ్బందులు ఎదురైనా కూడా, కానీ అన్ఎక్స్పెక్టెడ్గా ఏమవుతుందని అంటే ఒక పాజిటివ్నెస్ అనమాట. సో అనుకోని ఖర్చులు వచ్చాయి, ఉద్యోగంలో ఇబ్బందులు ఎదురయ్యాయి, కానీ డబ్బులు ఖర్చు అయినాయి, కానీ మీ ముందు నిలబడిన శత్రువు మీద మీరు విజయం సాధిస్తారు. అంటే ఇది కోల్పోవడం వల్ల అది విజయం పొందుతారని చెప్పవచ్చు. సో ఈ రకంగా మనకు పాజిటివ్ అనేది ఇస్తుందని చెప్పాలండి.